హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు బ్యూటిఫుల్ నెక్ షేప్ కట్ చేద్దాం. ఈ విధంగా లైనింగ్ అయితే నేను డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఈ విధంగా 2 లైన్స్ మనం డ్రా చేసుకోవాలి. ఎందుకంటే లైన్లు స్ట్రైట్గా ఉండటానికి ఈ వేస్ట్ అనేది కట్ చేసేసేయాలి. ఈ విధంగా కినారీ ఉంది కదా, కినారీ అన్నది మన సైడ్ ఉండాలి. బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాను. ఇక్కడ ఓపెన్ వచ్చేస్తుంది డైరెక్ట్గా, మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా ఓపెన్ చేసేసాను. (13.5) బ్లౌజ్ లెంత్ పెట్టాను. బ్లౌజ్ లెంత్ 13.5 ఇంచెస్. నేను లెంత్ తీసుకున్నాను. ఈ విధంగా 6.5 షోల్డర్ పెట్టుకున్నాను. ఫైవ్ అండ్ హాఫ్కు ఒక మార్కింగ్ చేసి స్ట్రైట్ లైన్ ఒకటి గీసాను. (32) చెస్ట్ పెట్టాను. 24 నడుము. మీకు ఇప్పుడు నేను మెజర్మెంట్స్, ఈ డ్రాయింగ్ అంతా అయిపోయిన తర్వాత మెజర్మెంట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 13 ఇంచెస్ హామ్ హోలు. ఈ పార్ట్ అయితే ఇప్పుడు కట్ చేస్తాను నేను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే నేను కట్ చేశాను. లెంత్ అది 13.5 లెంత్. షోల్డర్ 7 ఇంచెస్, 8 ఇంచెస్ చెస్ట్, 24 ఇంచెస్ నడుము. టూ ఇంచెస్ ఖర్చు. ఆర్మ్ హోల్ 13 ఇంచెస్. షోల్డర్ దగ్గర నేను 2 ఇంచెస్కే మార్క్ చేసుకున్నాను. షోల్డర్ అయితే 2 ఇంచెస్ మార్కింగ్ చేశాను. ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని డాట్ కోసం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ నెక్లో మనం 11 ఇంచెస్, 11.5 ఇంచెస్ తీసుకుందాం. ఈ
స్క్వేర్ టైప్లో మనం బాక్స్ గీసుకోవాలి. ఎందుకంటే ఇది బ్రాడ్ నెక్లో మనం నెట్ వేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ వేసి ప్యాచ్ పెట్టుకోవాలి. అదేవిధంగా మీరు అందరూ చూసి నేర్చుకోండి. షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ 2.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎయిట్ అండ్ హాఫ్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకొని రౌండ్ తీయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ రౌండ్ మీరు కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇంకో రౌండ్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఈ రౌండ్ అన్నది కట్ చేసేయాలి. కట్ చేసి పక్కన తీసేసుకోవాలి. ఈ రౌండ్ అన్నది మనం కట్ చేసి ప్యాచ్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అది కూడా చెప్తాను ఏ విధంగా అన్నది. ఎయిట్ అండ్ హాఫ్, ఇది 11.5. వన్ అండ్ హాఫ్, 2.5, 3 inches. ఈ విధంగా ఈ విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకున్నాము. ఈ విధంగా మీకు మెజర్మెంట్స్ అన్నీ చూపించేశాను. ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి. ఇది రౌండ్ నెక్ కట్ చేసేస్తున్నాను. ఇది దేనికంటే మనం కట్ చేసి వేస్ట్ పడేయచ్చు. ఇది అవసరం లేదు. ఇప్పుడు రౌండ్ నెక్ అయితే నేను కట్ చేశాను. అదేవిధంగా ఈ పీస్ అనేది మనం కట్ చేసుకొని పక్కన పెట్టాలి. ఈ విధంగా కట్ చేశాను. ఈ పీస్ మనకు అవసరం లేదు. ఈ పీస్ అన్నది మనం రెడీ చేసుకోవాలి. నెట్ అయినా ఇంకేదైనా ప్యాచ్ వర్క్ డిజైనర్ క్లాత్ అయినా ఏదన్నా ఈ క్లాత్తో మనం తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ ఓపెన్ వస్తుంది ఈ విధంగా. ఆ బ్యాక్ ఓపెన్లో ఈ ప్యాచ్ అనేది మనం నెట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే డిజైనర్ పీస్ అయినా వేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇదంతా లోడింగ్ చేసేసి లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ హుక్కు పట్టి కాజా పట్టి పెట్టేసిన తర్వాత డాట్స్ వేసుకుంటారు. డాట్స్ వేసుకున్న తర్వాత ఈ ప్యాచ్ని ఇలా మనం లోడింగ్ చేసుకుని పైపింగ్ వేసుకొని లోడింగ్ చేసుకున్న తర్వాత కింద పెట్టేసుకోవాలి ఈ విధంగా. అప్పుడు మనకి డిజైన్ వచ్చేస్తుంది. ప్యాచ్ వర్క్ ఈ విధంగా కట్ చేసుకోవాలి.
ఓన్లీ బ్యాక్ పార్టే మీకు కటింగ్ చూపించాను. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయినా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయినా ఏదైనా స్టిచ్ చేయొచ్చు ఈ బ్లౌజ్ ఈ కటింగ్తో. బ్రాడ్ నెక్లో ప్యాచ్ వర్క్ ఇది. ఇలా ట్రై చేయండి మీరు ఒకసారి. కటింగ్ అయితే చూపించాను, స్టిచ్చింగ్ మీరు చేసుకోవాలి. థర్టీన్ అండ్ హాఫ్ లెంత్ తీసుకున్నాను కదా, 8 ఇంచెస్, 6.5 ఇంచెస్, 7 ఇంచెస్, 8.5, 18.5. ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా మనకి కాజాకి హుక్కి ఎక్స్ట్రా ఓపెన్ పెట్టుకోవాలి అంతే. ఈ విధంగా ట్రై చేయండి మీరందరూ కూడా.